డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక వనరులు సమకూరుస్తూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ఉద్యోగులను కానీ వ్యాపారస్తులు కానీ ఏ ఒక్కరికి కానీ నష్టం కలగని రీతిలో ముందుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో, రాగానే 4000 పెన్షన్ ఇచ్చి, ముందుగా చెప్పిన 1000 కూడా పెంచుతూ ఒకేసారి 7000 ఇచ్చి 4000 కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పినది నెరవేర్చారు. ఈ విధంగా పోతే రైతు భరోసా, ప్రతి ఒక్కటి టిట్కో ఇవన్నీ సమకూరుస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్సు ఎంత బాధపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ రోజు కూటమి ప్రభుత్వం తరపున మేము కూడా మద్దతు తెలిపాము. అయితే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి, టీచర్స్కి అయితేమి, అందులో చేసే సూపర్వైజర్స్కి అయితేమి, ఆయమ్మలకి అయితేమి, ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తెలపాలనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన 9 నెలల లోపల గ్రాట్యుయేట్ 20 కోట్లు వెంటనే విడుదల చేసిన ఘనత ఎవరిదయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 1వ తారీఖు నెలలు 5 నెలలు 6 నెలలు మాకు జీతాలు రాలేదు, మా పిల్లలు ఆకలితో ఉన్నారు అని మన అంగన్వాడీ వర్కర్స్ బాధపడిన రోజులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే వారికి జీతాలు అందజేపించే విధంగా బాధ్యత తీసుకున్నారు. ఒక్కసారి అంగన్వాడీ నా సోదరీమణులు గమనించాలి. మనము కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని నేనున్నానని ఒక పెద్దగా చెయ్యి పట్టి చేర్చి మనందరికీ ఒక్కొక్కరికి చెప్పిన విధంగా ఒక్కొక్క కష్టం తీరుస్తూ వస్తున్నారు. మీరు కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో మనకి ఎన్ని అవమానాలు జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక ఆడపడుచులు, ఇంటి ఆడపడుచుల్ని ఎలా గౌరవిస్తున్నారో అలాగే గౌరవిస్తున్నారు. ఆయమ్మలకి టీచర్స్గా పదోన్నతి కల్పిస్తున్నారు. అలాగే 58,000 మందికి పైగా స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. అంటే మీ పని సులువవుతుందనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలు ఇచ్చారు, ఆర్ఓ సిస్టమ్ పెట్టారు, మరుగుదొడ్లు పెట్టారు, శుభ్రంగా ఉండేటట్టు చేశారు. ఆయమ్మలకు పదోన్నతి కల్పించి మరలా 500 మందిని కొత్తగా తీసుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. అప్పుల రాష్ట్రంగా ఉంది, ఎటు చూసినా కూడా అప్పులే. ఆర్థిక వనరు లేకుండా చిదిమేసి ఎక్కడికైతే భూస్థాపితం చేసి రాక్షస మూక ఎలా చేసిందో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు. మీరందరూ కూడా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం మన సోదరులందరూ కూడా ఒక విషయానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీరందరికీ మాకంటే కూడా మీకే బాగా తెలుసు. జీతాలు పెంచేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ఎలా సమకూర్చుకోవాలా, ఎలా చేయాలా అనే దాని మీద దృష్టి పెట్టున్నారు. కాబట్టి ఎవరు కూడా తొందరపడి, ప్రతిపక్షం వాళ్ళు రెచ్చగొడుతుంటారు. వాళ్ళకి ఏదైనా కూడా ఏదో ఒకటి కావాలి అంటే వాళ్ళు చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఏలుబెత్తి చూపించాలి, కాబట్టి ఏదో ఒకటి బురద జల్లాలి, కాబట్టి ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టే దిశగా ఏదో ఒకటి చేయాలని చూసి అక్కడ అవమానపడే విధంగా చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. మీరెవరు కానీ నమ్మద్దు. మనకెవరికైనా మంచి చేస్తారంటే అది ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పనేసి నేను సవినయంగా మీకు అందరికీ కానీ తెలియపరుస్తున్నా. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చేసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన చేస్తారని, ఆయన భరోసా ఇస్తే తప్పకుండా దాన్ని అమలుపరిచేదాకా ఆయన నిద్రపోరని మీరు కూడా నమ్మకంతో
ఉండాలని చెప్పి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకి, ఆ అంగన్వాడీ ఆయమ్మకి, టీచర్స్కి, సూపర్వైజర్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో మనకి ఆంధ్రప్రదేశ్కి మన రాజధాని అని చెప్పుకోలేని విధంగా ఏమీ లేకుండా నిర్వీర్యం చేస్తే దాన్ని ఎంత బాగా డెవలప్ చేసి మనకి ఒక ప్రపంచ దేశాల్లో ఒక చిత్రపటంలో అమరావతిని ఉంచే విధంగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా మోరల్ సపోర్ట్గా నిలవాలని, అంగన్వాడీ కార్యకర్తల అందరి కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని నేను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.